తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ స్టార్ట్ చేస్తారా మరి? తెలంగాణ ఫౌండేషన్ అంటే ఇది ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇవి కూడా పెడతారా? ఎఫ్ఎల్ఎన్ అది ఫౌండేషన్ ఏమిటి దాంట్లో మళ్ళీ? ఫౌండేషన్ లెర్నింగ్ అదే అంటే ఎల్కేజీ, యూకేజీ. FLN అనేసి ఇది ఫౌండేషన్ లెర్నింగ్ నర్సరీ. అదే అది ఎట్లనే ఉన్నది. దాంట్లో ఏం చేస్తున్నాము, 3 ఏళ్ళండి, 3, 4, 5 ఏళ్ళు, 6వ ఏడాదికి దగ్గరికి పోతున్నాడు. దాంట్లో మన 3వ ఏడాది బాలవాటిక అని 1 ఇయర్ అంగన్వాడీలో పెట్టాలన్నా. ఇక 2 ఒపీనియన్స్ తీసుకోలేదు మేము. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఏంటి, 1 ఇయరే అంగన్వాడీ పెట్టి 2 ఇయర్స్ ప్లేయర్ స్కూల్ కాబట్టి ప్రైమరీలో గడుపుదామా, లేదు అంగన్వాడీ లోపలే ఉత్త ప్లే స్కూలే కాబట్టి అక్కడే చూద్దామా. కానీ అక్కడ అంగన్వాడీలో కూడా ఏమైంది, టీచర్కు ఉన్నట్టు 50 జాబులు, 27 జాబులు, 27 టాస్క్స్ ఆర్ గివన్ టు అంగన్వాడీ టీచర్. ఆ పేరు అంగన్వాడీ టీచర్. మళ్ళీ టీచర్ ఎందుకు అనాలి మరి మీరు? ఇప్పుడు నేను వర్డ్ టీచర్ కూడా తీసేసి ఫెలిసిటేటర్ అని పెట్టాలంటున్నాం. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టీచింగ్. ఫెలిసిటేట్, వాళ్ళు మనసులో ఉన్నదాన్ని బయటికి రానివ్వండి. ఫెలిసిటేట్. సో అంగన్వాడీది 1 ఇయర్ ఎట్లా పెట్టాలా, దాంతో వాడు మిక్సప్ అయ్యేది నేర్చుకుంటాడు, గ్రూప్ లీవింగ్ తెలిసిపోతుంది. అన్నిటికన్నా లాస్ట్ ఒకటి చెప్తున్నా భరత్ మీకు, స్కూల్ అనేది సోషల్ స్పేసు. ఇది 4 రూళ్ళు పెట్టుకొని నా క్లాస్ రూమ్ అనకండి మీరు ప్లీజ్, దయచేసి. ఇది నా స్కూల్ అనకండి, ఇది సోషల్ స్పేస్. ఎంతవరకు సొసైటీలో ఏం జరుగుతుందో, సొసైటీలో ఏం జరగబోతుందో, దాంట్లో నీ రోల్ ఏంటో అది తెలుసుకోకపోతే స్కూల్లో పోయి కూడా లాభం లేదు. సో స్కూల్ మస్ట్ బికమ్ ఏ సోషల్ స్పేస్ ఫస్ట్. కాబట్టి ఒక క్లాస్ రూమ్లో మనం టీచ్ చేస్తామంటే ఈ పేజీలతో కాదు, ఈ పేజీల కన్నా ఎక్కువ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, ల్యాబ్లు ఉండాలి. కమ్ టు 3 ప్లేసెస్. మీరు టీచ్ చేసేటి బుక్ కన్నా ఎక్కువ చెప్పాలా. అది 60 పేజీల బుక్ ఉంటే 60 దాటి మీరు చెప్తే దట్ ఈస్ కాల్డ్ క్లాస్ రూమ్. ఈ 4 గోడలు ఎగొట్టి బయట చెప్తే అప్పుడు ఇంకేమవుతుంది, మీరు అన్నట్టు అర్థమయ్యేటట్టు, అర్థమయ్యేటట్టు లెర్నర్ సెంట్రిక్ ఉండాలి. బయట ఇది కంపల్సరీ చేయబోతున్నాం. ఏది, స్పోర్ట్సు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, కమ్యూనిటీ లివింగ్, ఇంటి కొన్ని చేసుకొని దాని కరికులం తయారు చేసి దే ఆర్ గోయింగ్ టు బి కంపల్సరీ థింగ్. ఇంటర్ ఎక్స్చేంజ్, నేను ఆ స్కూల్లో పోయి ఒక దినం అక్కడికి గడపాల, వేరే స్కూల్లో నేను గ్రామానికి పోవాలా, 3-4 దినాలు ఉండాలి అక్కడ స్కూల్ లోపల. సో దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ లివింగ్ మనం ఇంతవరకు నేర్పియలే. ఆల్ సైన్స్లో పాస్ అవుతే ఆల్ సైన్స్ పెద్ద తురుముఖా అనుకుంటున్నాం మనం. పబ్లిక్ స్కూల్ ఉంటే అది పబ్లిక్ స్కూల్. దట్ మస్ట్ గో, యూ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ యూ లివ్. అది ఎడ్యుకేషన్ పాలసీ, దట్ ఈస్ ఎడ్యుకేషన్ రిఫార్మ్. ఇవన్నీ కంపల్సరీగా చేయబోతున్నారు ఇవన్నీ. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు. కానీ గురుకులాల సిస్టమ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో. అది ఇప్పుడు పనికిరాదు అంటున్నారని అంటున్నారు సార్. మీరు దయచేసి ఎవరు అంటున్నారు, ఒకడు పనికిరాదు అంటే ఇంకోటి పనికి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఆడెందుకు నమ్ముతారు, మీరు ఎందుకు? గురుకులాల అడ్వాంటేజా డిసడ్వాంటేజా? కొంతమంది ఇప్పుడు సీఎం కూడా కామెంట్ చేశారంటే గురుకులాల వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరుగుతుంది, సెమీ రెసిడెన్షియల్ అవుతుంది. నేను ఏదో మాల్ అడ్జస్ట్మెంట్ అన్నాను చూడండి, అది ఆ ఇష్యూ వస్తుంది. ఎట్లా, పిల్లల్ని 3 ఏళ్ళకే తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు, ఎలివేట్ అయిపోతున్నాడు పిల్లల దగ్గర నుంచి. అసలు హాస్టల్స్ పెడుతున్నారు మీరు. కానీ మన దగ్గర గురుకులాలు 6వ తరగతి నుంచి హాస్టల్స్ పెడుతున్నారు. 6 నుంచి 12 ఏళ్ళ వరకు అవుతాడు, అందరితో కలిసి ఆడుకోవాలి కదా, ఫ్యామిలీతో దూరం అయిపోయి ఆడు సెపరేట్ లివింగ్. దాంతో ఒక ఎలిజినేషన్ వచ్చేస్తూ ఉంది అనేది హెడ్ మాస్టర్ది. దానికే ఆన్సరు ఎవ్రీ పోతాడా, ఎవ్రీ వీక్కి 2 days పోతాడా, ఇది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ప్రతి క్వశ్చను, ప్రతి అబ్జెక్షన్కి మనం చాలా సీరియస్గా థాట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు సార్. 200 కోట్లతో ఒక స్కూల్ పెట్టే బదులు ఆ జిల్లా మొత్తంలో ఉన్న స్కూల్స్ బాగా చేయొచ్చు. 200 కోట్లు ఒక స్కూల్ ఖర్చు పెడితే ఓన్లీ ఒక 200 కోట్లు అంటే బిల్డింగు, కాంట్రాక్టర్లు ఇవే వచ్చేస్తాయి. మళ్ళా నేను నీలాటగా జర్నలిస్ట్ ఏమిటి కాబట్టి మనం అనుకున్నదే నిజం అనుకుంటాం, అది అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ దేంతో కూడా 200లతో కాలేజ్ స్కూల్ కాదు, 200 కోట్లతో 200 కోట్లతో ఏ స్కూలు పెట్టరు. కానీ ఇప్పుడు మేము రెసిడెన్షియల్ హాస్టళ్ళు ఒకదానికి ఒక మోడల్కి అంత అయింది, 180 170 ఇది అయింది, 200 అయింది.
దానికి ఏంటి ఇచ్చాము ఐడియా ఇచ్చినామంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. కానీ 200 కోట్లతో ఒక జిల్లా మొత్తంలో స్కూల్స్ బాగా చేయొచ్చు కదా. ఒక్కడికి వచ్చిందండి, అది చేసి ఒప్పుకోలేదు. అది ఒక్కటి చెప్తున్నారు, వాళ్ళు పెట్టుకోవాలి. ప్రతి నియోజకవర్గం ఒకటి ఇచ్చేసారు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఒక్క స్కూల్కి ఇచ్చిండ్రండి. ఒకటి కాదు, మొత్తం జిల్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చాలా చోట్ల. దాంట్లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే టోటల్ కాస్ట్ని మనము కొట్లాడుతూ ఉన్నాం. ఎన్నేళ్ళ నుంచి 1000 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. పోయిందా? పోలేదు కదా. ఇక్కడ ఇంటగ్రేటెడ్ లివింగ్ లోపల అంటే ఇక ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ అవి ఉండకుండా దాని పేరు ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టి న్యూ కాన్సెప్ట్గా. కానీ ఇప్పుడు ఎస్సీ గురుకులాల్లో కూడా ఓసీ పిల్లలు కూడా ఉంటారు. 75% ఎస్సీ, 25%. కానీ ఇక్కడ రూల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనడానికి వీలే లేదు. అందరూ ఒకటి. కాబట్టి ఇదొక ఐడియా. కాబట్టి నేను చెప్తున్నాను, ఎడ్యుకేషన్ అనేది ఓల్డెస్ట్ సబ్జెక్టు. అది ప్రతి టైంతో చేంజ్ అవ్వకుంటూ వస్తున్న సమయంలో ఏది అవసరమో ఆ తీరుగా పోవడమే ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్. ఇప్పుడు గురుకులాలు క్లోజ్ అయిపోతాయి ఇంకా ఇది అయిన తర్వాత. అది ఇంతవరకు ఆ డెసిషన్ రాలే. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలిపిన తర్వాత ఇంకా వేరే అంటే మనకి అంత సరిపోతుంది అనుకుంటారా? ఇప్పుడు మేము వీఆర్ నాట్ మీటింగ్ ఆల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, పిల్లలు ఏమంటున్నారు, సార్ మేము ఇంటికి ఉంటే మళ్ళీ స్కూల్ పోలేస్తారు, మీ దగ్గరే ఉంచండి అని పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే ఏలియనేషన్ అనేది చీఫ్ మినిస్టర్ గారి ప్రాబ్లము. సార్ మా దగ్గర పిల్లలే వద్దు సార్, వాళ్ళు తీసుకెళ్ళిపోవడరా చెప్పాలి కొందరు ఇంట్లో ఉంటే రెండింటి మేము చూసేది ఇప్పుడు. కాబట్టి వీ హ్యావ్ టు మ్యారీ ద టూ థింగ్స్ అండ్ ఫైండ్ అన్ ఇంటగ్రేటెడ్ సొల్యూషన్ టు దెమ్. దట్ ఈస్ అన్ ఇంటగ్రేటెడ్ సొల్యూషన్. కాబట్టి ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనకండి. ఏది వర్క్ చేస్తుందో ఒక దగ్గర ఖమ్మంలో ఒక దగ్గర గురుకులాలు ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్. లెట్ us see. ఎక్స్పెరిమెంట్ తోని ఏదైనా తెలుస్తాం మనకి. అంటే మీరు కేసీఆర్ కూడా అడ్వైజర్గా ఉన్నారు, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నారు. గురుకులాలు ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ప్రొజెక్ట్ చేశారు. సక్సెస్ఫుల్ మోడల్ ఎందుకు అయిందంటే ఒక దగ్గర ఉన్నారు. దాన్ని ఏమంటే మనము మీకు డిస్కషన్ కూడా వచ్చి ఉంటుంది, మీకు కేసీఆర్ మధ్య చాలా సార్లు వచ్చి ఉంటుంది. దానికి ఆయన వచ్చినప్పుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయారు ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నప్పుడే నేను చెప్పినాను, ఇది మీరు గురుకుల అనకండి, దీన్ని మీరు ఒక ఫ్రెండ్ డెవలప్ అవుతున్నాడు, బ్రదర్హుడ్ డెవలప్ అవుతుంది. పియర్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ వెస్ట్ లోపల. నాకు రాకపోతే నాకు పెద్దోడిని అడుగుతా. ఆ పియర్ లెర్నింగ్ ఏదైతే ఉన్నదో సెల్ఫ్ లెర్నింగ్కి హెల్ప్ అవుతుంది. సో లెట్ us డూ దిస్. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు రిస్ట్రిక్షన్ చేయాలని రిపోర్ట్ ఇచ్చారు ఎడ్యుకేషన్ కమిషన్. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ టీచర్స్ కూడా మాట్లాడారు. యాక్టే ఉందండి, కానీ చేయట్లేదు. లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటారండి. కాబట్టి ఇప్పుడు మనం మీరు ఉన్నప్పుడే ఉందా ఇది? 5% మాత్రమే ప్రాఫిట్ తీసుకోవాలన్నది ఉంది. జడ్జ్మెంట్ మళ్ళీ ఇచ్చిండ్రు. అది మళ్ళీ ఇంజనీరింగ్ ఏమో ఫీజులు ఫిక్స్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కంటే నర్సరీ ఫీజు ఎక్కువ ఉంది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సంవత్సరానికి. మొత్తం ఎంతైనా తల్లిదండ్రులు కూడా పెట్టేస్తున్నారు. ఈవెన్ మండల కేంద్రాల్లో ఉన్న స్కూల్లో కూడా 50-60 వేలకి